వెంకటేశ ప్రభో అని అనేక అవతారాలుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అలా పరమాత్మ దిగి వచ్చిన నాడు మనం మన కంటితో చూడగలిగినటువంటి స్థితిని పొందుతున్నాం. కానీ ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెద్దెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ పరబ్రహ్మము ఇందులో ఉన్నాడు అందులో లేడు అని చెప్పడం సాధ్యం కానటువంటి పరమాత్మ. అందుకే శుకబ్రహ్మ భాగవతాన్ని ప్రారంభం చేస్తూ అంటాడు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు. నెయ్యి పాల అంతటా వ్యాపించి ఉన్నట్లుగా అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మము ఈ లోకములన్నిటినీ కూడా